ప్రపంచ శాంతి సందేశమే ప్రత్యేక అంశంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ వేదికగా భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అనేక అంశాలపై ఈ వేదికగా చర్చ జరుగుతుందని, వివిధ దేశాలకు చెందిన ప్రగతిశీల రాజకీయ పార్టీల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించామని చెప్పారు. 2 రోజుల పాటు జరిగే భారత్ సమ్మిట్ కార్యక్రమం చారిత్రాత్మకం అంటున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో మా స్పెషల్ కరస్పాండెంట్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం భారత్ సమ్మిట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీస్తుంది. హెచ్ఐసిసిలో ఇవాళ రేపు 2 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించబోతుంది. అసలు దీని థీమ్ ఏంటి, దీని ఉద్దేశం ఏంటి, ఎలా నిర్వహించబోతున్నారు అనేది మనతో మాట్లాడడానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఆ ప్రోగ్రామ్ దీని థీమ్ ఏంటి, ఎలా ఎంచుకున్నారు, దీన్ని ఎలా నిర్వహించబోతున్నారు, ఎవరెవరు గెస్ట్ వస్తున్నారు? తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక చరిత్రాత్మకమైనటువంటి సదస్సు భారత్ సమ్మిట్. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రతిష్టాత్మకం తీసుకొని హైదరాబాద్ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రపంచ నలుమూల నుండి దాదాపు 100 దేశాలకు పైబడి 300లకు పైన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతూ ఉన్నారు. ప్రపంచ శాంతిని కోరుకునే వ్యక్తులు, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వ్యక్తులు, ప్రగతిశీల భావాలు, ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నటువంటి మాజీ దేశాధినేతలు, కొంతమంది ప్రస్తుత మంత్రులు, విదేశాల నుంచి విదేశాల మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఆయా దేశాల పార్లమెంట్ సభ్యులు, ఈ ఆలోచన ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీ అధినేతలు హాజరవుతూ ఉన్నారు. ఇది ఒక చరిత్రాత్మకమైన సంఘటన హైదరాబాద్లో జరుగుతుంది. ప్రపంచ శాంతి, తీవ్రవాదం ఏ రకంగా పీడిస్తూ ఉంది ప్రపంచాన్ని. మొన్న పహల్గాంలో జరిగినటువంటి తీవ్రవాద ఘాతకం ఎంత విచారకరమైనటువంటి సంఘటన. 26-27 మంది చనిపోవడం, వారి కుటుంబాలు రోడ్డున పడడం, ఇలాంటి సంఘటనల మీద చర్చ ఉంటుంది. భవిష్యత్తులో ప్రపంచం నెలకొల్పిన శాంతి, అభివృద్ధి, ఇతరులకు ఇబ్బంది కాకుండా దేశ విదేశాలు కలుపుకొని పోయే విధానం మీద చర్చ ఉంటుంది. ఇది మొత్తానికి ఒక చరిత్రాత్మక ఘటన హైదరాబాద్లో జరుగుతూ ఉంది. మెయిన్గా ప్రగతిశీల పార్టీలనే ఆహ్వానించామని చెప్పారు కదా, అందులో భాగంగా అంటే కొంతమంది దీన్ని అపోజ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వ సొమ్ముతోటి కాంగ్రెస్ పార్టీ తన ఎజెండాతోటి ప్రపంచ శాంతి కోరుకోవడంలో తప్పేముంది? ప్రభుత్వం ఎందుకు నిర్వహిస్తూ ఉంది? ప్రపంచాన్నే 2 వర్గాలుగా విభజించాలని చూస్తున్నటువంటి తరుణం ఇది, లెఫ్ట్ రైట్ అని. మధ్య మార్గంగా ప్రగతిశీల విధాలను నమ్ముకున్న వ్యక్తులు, ప్రజాస్వామ్యాన్ని పరిపూర్ణంగా నమ్ముకున్న వ్యక్తులు కలయిక ఇది ప్రపంచ శాంతిని కోరుకునే కలయిక. తప్పేం లేదు ప్రభుత్వం నిర్వహిస్తే, దానికోసం నిర్వహిస్తూ ఉంది. అగ్రనాయకులు కూడా అటెండ్ అవుతున్నారు ఈరోజు. అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, కానీ ఇలా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే వాళ్ళు రావాల్సి ఉండే. ఇలా జాతీయ మౌన దినం, మార్నింగ్ డే పాటిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా జమ్మూ కాశ్మీర్ పోయినారు, అందుకే ఇక్కడ రాలేకపోయినారు. ఇది అంటే ప్రగతిశీల పార్టీలతో పాటు దేశ విదేశాలలో ఉన్నటువంటి ప్రతినిధులను కూడా ఆహ్వానించాం. ప్రపంచ శాంతి కోసం ఎలా నిర్వహించాలనే దాని మీద చర్చ జరగబోతుంది. ఇక్కడ అంటే ప్రపంచ శాంతి కోసం ఎలా ఉండవాలి అనే దాని మీదనే ఈ సమ్మిట్ జరుగుతుంది అనేది ఒక చరిత్రాత్మక సమ్మిట్ హైదరాబాద్ వేదిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతుందన్నది పీసీసీ అధ్యక్షుడు చెప్తున్నారు. ఈరోజు రాహుల్ గాంధీ ఖర్గే అటెండ్ కాలేకపోతున్నారు. రేపు అటెండ్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఈ భారత్ సమ్మిట్ ఏదైతే నిర్వహిస్తుందో దీన్ని ప్రపంచ వేదిక మీద చర్చ జరిగే విధంగా నిర్వహిస్తున్నామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రీకాంత్, మహానీస్, హెచ్ఐసిసి నుండి.